యువ వికాసం పథకం కావాలని రాష్ట్రంలో 16 లక్షల మంది దరఖాస్తు చేశారు. ప్రభుత్వం 5 లక్షల మందికే ఇస్తాను. మరి ఎవరికి వస్తుంది? మీరు అర్హులేనా? మీకు రావాలంటే కలెక్టర్ గారికి ఎలా దరఖాస్తు చేయాలి? మహాలక్ష్మి పథకం నెలకి 2,500 ఆర్థిక సాయంకి ఎవరు అర్హులు? ఎవరికి వస్తుంది? అసలు మీరు దరఖాస్తు చేసినప్పుడు ఆప్షన్ పెట్టారా? మీరు కావాలన్నా ఆన్లైన్లో కరెక్ట్గా నమోదు అయ్యిందని మీరు చూసుకున్నారా? ఎందుకంటే గృహజ్యోతి 200 యూనిట్ల ఉచిత కరెంట్, మహాలక్ష్మి 500 గ్యాస్ కావాలని దరఖాస్తు చేసుకున్న వారికి మీరు అప్లై చేయలేదని ఆన్లైన్లో ఉందని లక్షల కుటుంబాలకి రావడం లేదు. మరి మీది ఆన్లైన్లో కరెక్ట్గా నమోదు అయ్యిందని ఎలా చూసుకోవాలి? మీకు రావాలంటే ఏం చేయాలి? కలెక్టర్ గారికి ఎలా దరఖాస్తు చేయాలి? గృహజ్యోతి 200 యూనిట్ల ఉచిత కరెంటు, మహాలక్ష్మి 500 గ్యాస్ ఎంతో మందికి వస్తలేదు. రావాలంటే ఏం చేయాలి? ఎలా దరఖాస్తు చేయాలి? సుమారు 6 సంవత్సరాల నుండి ఆసరా పెన్షన్ ఇప్పుడు చేతు పెన్షన్గా పేరు మార్చారు. ఎందుకు ఇస్తలేరు? రావాలంటే ఏం చేయాలి? కలెక్టర్ గారికి ఎలా దరఖాస్తు చేయాలి? ప్రభుత్వ ఉచిత డబుల్ బెడ్రూమ్లు ఎవరికి వస్తుంది? మీకు ఖాళీ స్థలం ఇల్లు లేదా? మరి మీకు రావాలంటే ఏం చేయాలి? ఎలా దరఖాస్తు చేయాలి? ఇందిరమ్మ ఇల్లు లంచాలు లేకుండా ప్రభుత్వం చెప్పినట్టు 20 లక్షల ఇందిరమ్మ ఇల్లు హామీలో ఈ సంవత్సరం 5 లక్షలు ఇచ్చారు. మరి మిగిలిన 15 లక్షలు వచ్చే సంవత్సరం ముందు ఎవరికి ఇస్తారు? అందులో మీరు ఉన్నారా లేదా అని ఎలా చూసుకోవాలి? కలెక్టర్ గారికి ఎలా దరఖాస్తు చేయాలి? ఉచిత బస్సు వల్ల మహిళల ఆత్మగౌరవం తగ్గుతుందా? ఈ పథకం ఉంటుందా పోతుందా? మహిళలకి, గర్భిణీ స్త్రీలకి, బాలింతలకి, వికలాంగులకి, ముసలి వారికి ఇబ్బందులు ఎలా ఉన్నాయి? వారు ఎలా ఇబ్బందులు పడుతున్నారు? ఇలా ప్రతి పథకం గురించి వీడియో చేయడం జరుగుతుంది. కాబట్టి కామన్ సిటిజన్ సర్వీస్ సెంటర్, ఐ వర్క్ ఫర్ డెవలప్ ఇండియా అని 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సలహాలు సూచనలు నాతో షేర్ చేసి కొందరైనా మనం వ్యవస్థ మారడానికి ప్రయత్నం చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను ఇదంతా ఫేమస్ కావాలనో యూట్యూబ్ ద్వారా మనీ చేయడం లేదు. ఈ వ్యవస్థ మారాలని చాలా లెటర్లు నేను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పంపాను. పక్కన చూపిస్తున్న వీడియోల్లో నేను ఏమేమి లెటర్ పంపానో అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎందుకంటే కొందరి ప్రయత్నం వల్ల మన వ్యవస్థ మారిన అది అందరికీ ఉపయోగపడుతుంది. ఆలోచించండి. అర్హులైన ప్రతి పేద మధ్యతరగతి కుటుంబాలకి ప్రభుత్వ పథకాలు, ఆర్థిక లబ్ధి అందాలని, ప్రతి ప్రభుత్వ సర్వీసులో లంచాలు ఇచ్చే అవకాశమే లేకుండా మన వ్యవస్థను మారాలని ఇంతలా ప్రయత్నం చేయడం జరుగుతుంది. మన రాష్ట్రం, మన దేశం అభివృద్ధి చెందాలి. అందులో మనం ప్రయత్నం చేయాలి.